హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అదేవిధంగా ఈరోజు మనం ప్రతి రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్లో అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్, ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్, అదేవిధంగా వాటి యొక్క అబ్రివేషన్ లేదా వాటి యొక్క ఫుల్ ఫామ్ అనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ప్రతి ఎన్టీపీసీ షిఫ్ట్లో కూడా మనకి యొక్క క్వశ్చన్స్ అనేవి లాస్ట్ 3 days నుంచి అయితే కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి గ్యారంటీ ఈరోజు ఈ యొక్క టాపిక్ని ఫినిష్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా అబ్రివేషన్స్ కనుక తీసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ అబ్రివేషన్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి అడుగుతున్నట్టు కాబట్టి ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, నెక్స్ట్ వీడియోలో మనం కంప్యూటర్ యొక్క అప్డేట్ అని చెక్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఈ యొక్క డేటాలోకి వెళ్ళిపోయే ముందు మన యొక్క ఛానల్ తరపున ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్మార్ట్ స్టడీ మెటీరియల్ అనేది మీకు గతంలోనే అందించడం జరిగింది కదా. సో రీసెంట్గా మనకు 3 days రైల్వే ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్ జరిగింది కదా ఫ్రెండ్స్. దీనిలో ఏ టాపిక్స్ అని మన యొక్క ఎగ్జామ్లో వచ్చాయో బ్రీఫ్గా చెక్ చేద్దాం. తర్వాత మన యొక్క మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్, స్టాటిక్ జీకే ఓరియంటెడ్ ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్సీఆర్టీ యొక్క 4000 బిట్స్. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి దీనిలోంచి రావడం జరిగింది కాబట్టి దీనికి డౌట్ లేదు. అయితే చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేసినటువంటి టాపిక్ వచ్చేసి స్టాటిక్ జీకే, జనరల్ స్టడీస్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, క్లిక్ హియర్ అని. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ఈ యొక్క బుక్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ యొక్క బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో మీరే చూడండి ఫ్రెండ్స్, ఎన్ని టాపిక్స్ ఈ యొక్క బుక్లో కవర్ అయ్యాయో. ఆల్మోస్ట్ 290 టాపిక్స్, ఆల్మోస్ట్ 290 టాపిక్స్ దీనిలో కవర్ అయ్యాయి. ఐక్యరాజ్య సమితి గురించి గ్యారంటీ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఓరియంటెడ్ అయినటువంటి వాటి యొక్క ఇంపార్టెంట్ ఇయర్స్ అనేవి మనకు నెక్స్ట్ రాబోతున్నాయి. యుఎన్ఓ సభ్య దేశాల గురించి రావడం జరిగింది, సార్క్ యొక్క దేశాల గురించి రావడం జరిగింది. అండ్ మనకి ఇంపార్టెంట్ అయినటువంటి సమ్మిట్స్ గురించి కూడా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అలినోజం ఓరియంటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఖండాలు ఇంకా మనకు డెప్త్గా రాలేదు కానీ ఈ యొక్క మహాసముద్రాల ఓరియంటెడ్ అంటార్క్టికా వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా అతి పొడవైనటువంటి నైల్ నది గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చిందని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఎవరెస్ట్ శిఖరం లాంటి క్వశ్చన్స్, అండ్ అదేవిధంగా మైనింగ్ ఓరియంటెడ్ అయినటువంటి క్వశ్చన్స్, ఓకేనా ఫ్రెండ్స్. మనకు రీసెంట్గానే మైనింగ్ ఓరియంటెడ్ అయినటువంటి క్వశ్చన్ కూడా రావడం జరిగింది కదా. అండ్ అదేవిధంగా నదీ తీర నగరాలకు సంబంధించినటువంటి సూరత్ ఏ నది ఒడ్డున ఉంది అనేటటువంటి క్వశ్చన్ అయితే రావడం జరిగిందని చెప్పడం జరిగింది. అది కూడా మెమరీ బేస్డ్ కాబట్టి మనం గ్యారంటీ ఇదే క్వశ్చన్ వచ్చిందని కూడా చెప్పలేము. సో వైద్య రంగానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడం జరిగింది. లైక్ లూయి ప్యాచర్ గురించి కానీ, అదేవిధంగా పర్సన్స్ యొక్క డేటా అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రపంచ ప్రథములు కానీ, అత్యున్నతమైనవి కానీ, అంతరిక్ష ప్రయోగాల గురించి అంటే ఇస్రో, నాసా, అదేవిధంగా మరికొన్ని స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీల గురించి రావడం జరిగింది. చక్రవాతాలు అంటే రీసెంట్గా మనకు నివర్ తుఫాన్ గురించి రావడం జరిగింది. అండ్ అదేవిధంగా దేశాధినేతలు, జపాన్ యొక్క దేశాధినేత లేదా జపాన్ యొక్క ప్రధానమంత్రి, అట్లా మనకు వివిధ దేశాలు, ఆ యొక్క దేశాల యొక్క ప్రధానమంత్రులు లేకపోతే దేశాధినేతలు వాటికి సంబంధించినటువంటి డేటా రావడం జరిగింది కదా. అండ్ అదేవిధంగా బ్యాంకులు వాటి యొక్క పంచ్ లైన్స్, ఇది మనకు నెక్స్ట్ రాబోతుంది. ఎందుకంటే పేపర్ డెప్త్ అవుతున్న కొద్దీ ఈ యొక్క టాపిక్స్ అని వస్తాయి. అండ్ అదేవిధంగా ప్రముఖ సరిహద్దు రేఖలు అంటే మన యొక్క రాడ్ క్లిఫ్ గురించి అయితే ఎగ్జామ్లో రావడం జరిగింది. ఆదిమ తెగల గురించి కూడా మనకైతే ఒక క్వశ్చన్ జనరేట్ అవ్వడం జరిగింది, కానీ అది కూడా ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. దేశాలు స్వాతంత్ర దినోత్సవాలు, ఇది శ్రీలంక గురించి అయితే రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఆ యొక్క డేటా మనకి ఇందులో కవర్ అవుతుంది. ముఖ్యమైనటువంటి ఆపరేషన్స్, ఆపరేషన్ పోలో కానీ, అమృత్సర్లో ఉగ్రవాదుల వ్యతిరేకంగా జరిపినటువంటి ఆపరేషన్ ఏంటిది, అట్లా మన క్వశ్చన్స్ని ఇండైరెక్ట్గా లేదా రివర్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ట్రేడ్ నేమ్స్, వస్తువులు, ఇది కూడా మనకి ఇంకా రాలేదు. గ్రంథాలు, రచయితలు కనుక తీసుకుంటే రాజతరంగని కానీ అట్లా మనకు ఏదైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ యొక్క డేటా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మన విశ్వం ఇంకా ఈ యొక్క డేటాలోకి రాలేదు, కాకపోతే కాస్మాలజీ గురించి అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రం అనేది. అండ్ అదేవిధంగా భారతదేశం యొక్క సరిహద్దు మొత్తం, ఓకేనా ఫ్రెండ్స్, మనకి 7500, అదేవిధంగా నికర సరిహద్దు కనుక తీసుకుంటే 6100 కిలోమీటర్లు, ఆ యొక్క డేటా రావడం జరిగింది. ఇతర దేశాలతో సరిహద్దు అనేది ఇంకా మనకు రాలేదు. అడవుల గురించి రావడం జరిగింది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అడవులని ఉండడం జరిగిందని. అండ్ అదేవిధంగా నదులు, జలపాతాలు ఇంకా మనకు రాలేదు, శాంచురీలు కూడా రాలేదు, నెక్స్ట్ అయితే మనకు రాబోతున్నాయి. అండ్ అదేవిధంగా రైల్వే పరికరాల గురించి తీసుకుంటే ఐసీఎఫ్, కోచ్ ఫ్యాక్టరీ, వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డేటా ఈ భారతీయ రైల్వేలు కనుక తీసుకుంటే బోగి బీల్ గురించి రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎగ్జామ్లో వచ్చేటటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఇక్కడ నుంచి వస్తుంది. మేజర్గా మనకు నృత్యాల గురించి వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, జానపద నృత్యాలు, అదేవిధంగా కలారి పయ్యటు ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ అదేవిధంగా అది ఏ రాష్ట్రం చెందింది, అండ్ అదేవిధంగా యుద్ధ నృత్యాలకు సంబంధించి, జానపద నృత్యాలకు సంబంధించి, శాస్త్రీయ నృత్యాలు, పండగలు, సంగీత పరికరాలు, నెక్స్ట్ మనకి సంగీత పరికరాలు మొత్తం వస్తాయి. అందులో ఫేమస్ అయినటువంటి పర్సన్ అంటే తంబుర ఉంది, తంబురలో ఎవరు ఫేమస్, అట్లా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. చారిత్రక సంఘటనలు, ఓకేనా ఫ్రెండ్స్, ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం కానీ, వందవాసి యుద్ధం కానీ అలాంటి క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది. హైకోర్టులు, న్యాయాధీశాలు, అదేవిధంగా లోక్సభ, రాజ్యసభ కంబైన్డ్గా ఎప్పుడు జరిగాయని,
భారత రాష్ట్రపతుల గురించి క్వశ్చన్ అడిగింది కదా, యంగెస్ట్ ప్రెసిడెంట్ అని. ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ మీకు ఆ మొత్తం డేటాని మీకు ఇందులోనే కవర్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర గ్యారంటీ ఉండాల్సినటువంటి మెటీరియల్లో ఇది ఒకటి. కేవలం 200 పేజెస్లోనే మనకు టోటల్ సిలబస్ అని కవర్ అవుతుంది. వన్ ఆఫ్ ద షార్టెస్ట్ అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా. దీనికి ఎడిషనల్గా మనం కరెంట్ అఫైర్స్ ఒక్కటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఐ హోప్ మీకు ఈ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనం ఆ యొక్క బుక్లోంచి కవర్ అయినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. అదేవిధంగా అప్కమింగ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి ILO. ఓకేనా ఫ్రెండ్స్, ILO అనేది 1919లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఐక్యరాజ్య సమితి గురించి అయితే గ్యారంటీ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్లో భాగంగా ఐక్యరాజ్య సమితి గురించి ఉన్నటువంటి సంస్థల గురించి చూద్దాం. మనకి ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఐక్యరాజ్య సమితి కంటే ముందు ఏర్పాటు చేసినటువంటి సమితి ఏంటి ఫ్రెండ్స్? నానాజాతి సమితిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO. ఇది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? జెనీవాలో ఉంది. జెనీవా ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ 1932లో దీన్ని అయితే స్థాపించడం జరిగింది. జెనీవాలో ఇది కూడా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ FAO. ఓకేనా ఫ్రెండ్స్, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది ఫ్రెండ్స్? 1945లో. ఓకేనా ఫ్రెండ్స్, 1945లో జరిగింది. అండ్ అదేవిధంగా FAO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? రోమ్లో ఉంది. రోమ్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఇటలీలో ఉండడం జరిగింది. అండ్ ఈ యొక్క డేటాని మనకి ఎక్కువగా అడుగుతలేడు. కాకపోతే భవిష్యత్తు షిఫ్ట్లలో అదేవిధంగా ఫేజ్ 2లో మాత్రం ఈ యొక్క క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, దీని యొక్క రిలేటెడ్ అయినటువంటి డేటా. FAO ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటివి అని అడిగే అవకాశం అయితే ఉండడం జరిగింది. యునెస్కో, మనకు గ్యారంటీ క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క టాపిక్ నుంచి వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. యునెస్కో వారసత్వ సంపదల గురించి. అసలు యునెస్కో అంటే ఏంటిది? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. 1946 నవంబర్ 4న దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ప్యారిస్లో ఉంది. సో ఈఫిల్ టవర్ అని గుర్తుపెట్టుకుని ఆటోమేటిక్గా మనకు ప్యారిస్ అనేది గుర్తుకొస్తుంది. యునెస్కో అంటే ఈఫిల్ టవర్ అని గుర్తుపెట్టుకోండి, మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ యూనిసెఫ్. ఇది కూడా క్వశ్చన్ రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? న్యూయార్క్లో ఉండడం జరిగింది. దిస్ ఈజ్ రైల్వే NTPC CBD1 కా బిట్. 1946లో దీనితో స్థాపించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకేనా ఫ్రెండ్స్, పిల్లల సంరక్షణార్థం అదేవిధంగా యుద్ధంలో గాయపడినటువంటి పిల్లల యొక్క ఆరోగ్యం కోసం దీనితో స్థాపించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఇది న్యూయార్క్లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ICAO. ఓకేనా ఫ్రెండ్స్, ICAO ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మాంట్రియాల్లో ఉండడం జరిగింది. ఇది ఎక్కడ? కెనడాలోని మాంట్రియాల్లో ICAO ఉండడం జరిగింది. 1947లో దీని అయితే స్థాపించడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? జెనీవాలో ఉండడం జరిగింది. జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. ఇది కూడా అడుగుతాడు. జెనీవా అనేది ఎక్కడ ఉంది? జెనీవా, స్విట్జర్లాండ్, జపాన్, జర్మనీ, మలేషియా. ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇస్తాడు. దీంట్లో ఎక్కడ ఉందని కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడు ఏర్పడ్డది ఫ్రెండ్స్? మన యొక్క భారతదేశం యొక్క స్వాతంత్రం అయిపోయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన నెక్స్ట్ ఇయర్ ఇదైతే ఏర్పడడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948లో. అండ్ నెక్స్ట్ UNHCR యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. ఓకేనా ఫ్రెండ్స్, శరణార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. 1951లో ఏర్పడడం జరిగింది. ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. అండ్ నెక్స్ట్ UNCTAD 1964లో దీన్ని స్థాపించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఇది జెనీవాలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంటెల్సాట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ కన్సోర్టియం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ కన్సోర్టియం ఇది వాషింగ్టన్లో ఉండడం జరిగింది. ఓకేనా, వాషింగ్టన్ DCలో అయితే ఇదైతే ఉండడం జరిగింది. ఇది ఉపగ్రహాలకు సంబంధించినటువంటి వాణిజ్య సంస్థ. ఓకేనా, ఇది 1964లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూనిటార్. ఓకేనా ఫ్రెండ్స్, యూనిటార్ ఇది యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ 1965లో దీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. న్యూయార్క్ దీని యొక్క ప్రధాన కార్యాలయం. విపో. ఓకేనా ఫ్రెండ్స్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ మీన్స్ విపో. ఇది 1967లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జెనీవా దీని యొక్క ప్రధాన కార్యాలయం. అండ్ నెక్స్ట్ UNIDO. ఓకేనా ఫ్రెండ్స్, UNIDO యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. IDO. అదేవిధంగా UN మీన్స్ యునైటెడ్ నేషన్స్. 1967లో దీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వియన్నా దీని యొక్క ప్రధాన కార్యాలయం. అండ్ నెక్స్ట్ UNFPA. ఓకేనా ఫ్రెండ్స్, UNFPA యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. ఓకేనా ఫ్రెండ్స్, పాపులేషన్ యాక్టివిటీస్ జనాభా లెక్కల గురించినటువంటి సంస్థ. ఓకేనా ఫ్రెండ్స్, UNFPA వరల్డ్ గురించినటువంటి డేటా మనకి ఇందులో ఉంటుంది. న్యూయార్క్ దీని యొక్క ప్రధాన కార్యాలయం. 1967లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. UNDP ఇది కూడా అయితే ఎగ్జామ్లో అయితే రావడం జరిగింది. UNDP యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉండడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 1965 నవంబర్ 22న దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది.
మరికొన్ని ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సంస్థలు. ఓకేనా ఫ్రెండ్స్, యూపీయు. ఓకేనా, యూపీయు యూనివర్సల్ పోస్టల్ యూనియన్. దీనిని 1874లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్విట్జర్లాండ్లోని బెర్న్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, అదేవిధంగా ఐఎంఎఫ్ మీన్స్ ఇంటర్నేషనల్ ద్రవ్యనిధి సంస్థ, ఇంటర్నేషనల్ ద్రవ్యనిధి సంస్థ. అండ్ అదేవిధంగా ఇది ఎప్పుడు ఏర్పడ్డది ఫ్రెండ్స్? 1944లో ఏర్పడడం జరిగింది. వాషింగ్టన్ డీసీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్. వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, WMO, ఇది 1947లో ఏర్పాటు చేయడం జరిగింది. జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. IAEA. ఓకేనా ఫ్రెండ్స్, IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, 1957లో స్థాపించడం జరిగింది. వియన్నా, ఆస్ట్రియా దీని యొక్క హెడ్ క్వార్టర్స్. IFAD. ఓకేనా ఫ్రెండ్స్, IFAD ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, 1977లో దీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రోమ్, ఇటలీ దీని యొక్క ప్రధాన కార్యాలయం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఎక్కువసార్లు మనం విన్నటువంటి పేరు ఇది, గ్యారంటీ ఎగ్జామ్లో వస్తుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995లో ఏర్పాటు చేయడం జరిగింది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉండడం జరిగింది. WFP వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఓకేనా ఫ్రెండ్స్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇది 1963లో ఏర్పాటు చేయడం జరిగింది. న్యూయార్క్ దీని యొక్క ప్రధాన కార్యాలయం. నేను దీని గురించి ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోవచ్చు, మనం డెప్త్గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనకి ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఉంది కాబట్టి మనం డైరెక్ట్ షార్ట్ కట్ మాత్రమే మీకు ఇక్కడ అందిస్తున్నాం. UNU. ఓకేనా ఫ్రెండ్స్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ. కనీసం ఈ యొక్క వీడియో 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్, దయచేసి 1-2 సార్లు చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ప్లస్ ఈ యొక్క టర్మ్స్ అన్ని కూడా మీరు 1-2 సార్లు వింటారు కాబట్టి ఎగ్జామ్లో వచ్చినటువంటి డేటాలో అటెంప్ట్ చేయగలరు. అటెంప్ట్ చేయగలిగినట్లయితే ఆటోమేటిక్గా మార్క్ అనేది మనకు వస్తుంది. UNU. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేమో UPU, ఇదేమో UNU, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ. ఓకేనా ఫ్రెండ్స్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. టోక్యోలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. UNDCP. ఓకేనా ఫ్రెండ్స్, UNDCP యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్, వియన్నా, ఆస్ట్రియాలో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా UNCHS అంటే యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, హ్యూమన్ సెటిల్మెంట్స్ దీని యొక్క ప్రధాన కార్యాలయం కెన్యాలోని నైరోబీలో ఉండడం జరిగింది. UNCTAD యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. 1969లో దీని అయితే స్థాపించడం జరిగింది. UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఓకేనా ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇది 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. కెన్యాలోని నైరోబీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అయితే మీరు ఇక్కడ ఈ యొక్క టోటల్ డేటాని ఇట్లా చదవకుండా వాషింగ్టన్ తీసుకోండి, వాషింగ్టన్ అని రాసుకోండి. దాంట్లో ఉన్నటువంటి కార్యాలయాలు, న్యూయార్క్ కార్యాలయాలు, ఇటలీ దాని యొక్క కార్యాలయాలు, అండ్ అదేవిధంగా జెనీవా దాని యొక్క కార్యాలయాలు, నైరోబీ కెన్యా దాని యొక్క కార్యాలయాలు, ఆస్ట్రియా వియన్నా దాని యొక్క కార్యాలయాలు. ఇట్లా మీరు రాసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మీరు చదివితే మాత్రం గుర్తుండదు. ఇక్కడ ఈ యొక్క మోడల్ అనేది జస్ట్ దీని యొక్క అబ్రివేషన్స్ ఓరియంటెడ్ బాగా గుర్తుంటుంది, కానీ ఈ యొక్క డేటా మాత్రం మనకు చాలా చాలా తక్కువగా గుర్తుంటుంది ఇట్లా చదివితే. యూనివర్సిటీ ఫర్ పీస్. ఓకేనా ఫ్రెండ్స్, యూనివర్సిటీ ఫర్ పీస్ అనేది 1980లో ఏర్పాటు చేయడం జరిగింది. కోస్టారికా దీని యొక్క ప్రధాన కార్యాలయం. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఎప్పుడు ఫ్రెండ్స్? ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి. సో ఈ విధంగా మనకు డేటా ఉంది. అండ్ అదేవిధంగా వీటి యొక్క సభ్యదేశాలు, మన యొక్క భారత్ 24, కరెన్సీ దీని యొక్క క్యాపిటల్, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి పార్లమెంట్ ఏమంటాం ఫ్రెండ్స్? పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ ఉంటుంది. అండ్ అదేవిధంగా మన యొక్క అధికార చిహ్నం సింహతలాటం. అండ్ అదేవిధంగా ఇతర అంతర్జాతీయ సంస్థలు. ఓకేనా ఫ్రెండ్స్, AI, ఇంటర్పోల్, ICRC, ICC, IPCC, AL, నాటో, IFC, అదేవిధంగా బెనెలక్స్, EU, OPEC చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో OPEC వస్తుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, అదేవిధంగా IDA ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, అండ్ అదేవిధంగా నామ్, సాఫ్టా, ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, సార్క్ గ్యారంటీ ఎగ్జామ్లో వచ్చింది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 120+2 7 67 10 ఇవన్నీ కూడా సభ్య దేశాలు. సార్క్లో ఉన్నటువంటి దేశాలని ఈ క్వశ్చన్ మనకు రీసెంట్గా NTPC ఎగ్జామ్లో అడిగిండు. కాబట్టి మీకు ఇక్కడ ఫుల్ లెంత్ అయినటువంటి NTPC TCS బేస్ పైన ఉన్నటువంటి పర్ఫెక్ట్ బుక్ ఇది. ప్రాపర్ యూటిలైజ్ చేసుకుని ఫ్రెండ్స్, మనకి ఇంకా ఎగ్జామ్ అనేది పూర్తిగా అయిపోలేదు. జస్ట్ 6 షిఫ్ట్లు మాత్రమే అయిపోయినాయి. ఇంకా మనకు ప్లెంటీ ఆఫ్ షిఫ్ట్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోండి. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బుక్ మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా అబ్రివేషన్స్, ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే మనకి ఒక వీడియో అనేది సరిపోదు. ఓకేనా, మనం ఒక కాంటినెంటల్ తీసుకుంటే దాని యొక్క ముఖ్యమైనటువంటి డేటా. అండ్ రీసెంట్గా మనకు జపాన్ యొక్క కరెన్సీ అడిగిండుగా ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా జపాన్ యొక్క కరెన్సీ అడిగిండుగా ఫ్రెండ్స్. జపాన్ యొక్క కరెన్సీ యేన్. ఓకేనా ఫ్రెండ్స్, జపాన్ యొక్క కరెన్సీ యేన్. సో ఈ విధంగా మన డేటా ఉంది కదా.
సో ఆల్మోస్ట్ ఆల్ నేను మీకు ఇచ్చేటటువంటి ఈ యొక్క బుక్తో పాటు 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ చదువుకుంటే మాత్రం మీరు 100కి 100% మీరు క్వశ్చన్స్ అన్నిటిని కూడా అటెంప్ట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఆ యొక్క ఫైల్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.